భారత పర్యటనలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధర్మశాలలో టీమిండియాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ప్రకటించిన ప్లేయింగ్ 11 చూసి క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ ఆ జట్టు మేనేజ్మెంట్ ఏకంగా 3 ఆటగాళ్లను ఈ మ్యాచ్ నుంచి తప్పించింది. ఇందులో విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా ఏ జట్టు నుంచైనా గెలిచిన కాంబినేషన్ను మార్చడానికి ఇష్టపడదు. కానీ మంచి ఫామ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాడిని ఇతర సభ్యులను ఎటువంటి గాయాలు లేకుండానే ఎందుకు పక్కన పెట్టారో అభిమానులకు అర్థం కాలేదు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న మిస్టరీని మాజీ భారత క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న రాబిన్ ఉతప్ప వివరించారు. ధర్మశాల మ్యాచ్ కామెంటరీ సమయంలో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా మేనేజ్మెంట్ ఇష్టపూర్వకంగా ఈ మార్పులు చేయడం లేదని, వారి బోర్డు నిబంధనల కారణంగా వారు ఇలా చేయక తప్పడం లేదని ఊతప్ప వివరించారు. చాలా మంది క్రికెట్ అభిమానులకు ఈ విషయం గురించి అవగాహన ఉండకపోవచ్చు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో బ్లాక్ కమ్యూనిటీ కోసం ఒక ప్రత్యేక చట్టం ఉంది. దీని ప్రకారం ప్రతి మ్యాచ్ లో ఆడే 11 మంది సభ్యులలో కనీసం 5 మంది నల్ల జాతీయులు ఉండడం తప్పనిసరి. ఇది ఒక మ్యాచ్ కు మాత్రమే పరిమితం కాదు. ఏడాది చివరిలో దీనికి సంబంధించిన సగటును కూడా లెక్కిస్తారు. ఆ ఏడాది మొత్తం మీద ఆడిన మ్యాచ్లలో సగటున 5 మంది బ్లాక్ కమ్యూనిటీ ఆటగాళ్లు ఆడారా లేదా అనేది చూస్తారని వివరించారు. వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ నెలలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సింది. అందువల్ల వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ లో తమకు నచ్చిన బెస్ట్ ప్లేయింగ్ 11 ను దించే స్వేచ్ఛ వారికి కావాలి. ఒకవేళ ఇప్పుడు కోటా పూర్తి చేయకపోతే వరల్డ్ కప్ సమయంలో ఈ నిబంధన కారణంగా కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే ద్వైపాక్షిక సిరీస్లలో తరచుగా మార్పులు చేస్తూ ఆ సగటును చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు. అంటే ఇప్పుడే ఆ నిబంధన ప్రకారం ఎక్కువ మంది బ్లాక్ కమ్యూనిటీ వర్గం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నీలలో ఎటువంటి ఆంక్షలు లేకుండా తమకు ఆ కావాల్సిన స్టార్ ఆటగాళ్లను ఆడించే వెసులుబాటును వారు కల్పించుకుంటున్నారు. అందువల్లే ఒక సీజన్ లో జట్టు ఎంపిక చేసిన ప్లేయింగ్ 11 లో సగటున 5 నల్లజాతీయులు ఉంటున్నారు. వీరిలో కనీసం 2 నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాళ్లు ఉండడం ముఖ్యం.